చదువుతాను. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన ఏపు సంగతి ఆలోచించుతివా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి క్షణతనమును విసర్జించువాడు. భూమి మీద అతడు వంటి వాడెవడు లేడు అని అని అడుగగా అపవాది, ఈమె ఊరికే దేవుని యందు భయభక్తులు గలవాడాయన. నీవు అతనికి అతని ఇంటి వారికి అతనికి కలిగిన సమస్తమునకు చుట్టూ ఖర్చు వేసింది కదా. నీవు అతని చేతి పని దీవించుకు చేతుని అతని ఆస్తి దేశము బహుగా విస్తరించి ఉన్నది. తన పైకెత్తి నా వైపు చూస్తూ నా మాటలు ముగించేస్తాను. క్రైస్తవ బిడ్డలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా ఉండాలి అని 8వ వచనంలో రాయబడినటువంటి మాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా ఉండాలి అని అంటే, ఏపు సంగతి ఆలోచించుద్వా? అతను ఎలాంటి వాడంట? రెండవది, మూడవది, నాలుగవది క్షణతనమును విసర్జించున్నవాడు. ఒక క్రైస్తవ బిడ్డను, దేవుని నమ్ముకున్న బిడ్డను, యేసు మీద ఆధారపడిన బిడ్డను, వెలిగించబడినటువంటి బిడ్డను నెంబర్ 1గా ఎలా ఉండాలి అని అంటే ఏములా ఉండాలి. ఫస్ట్ ఏం చేశాడంట? యథార్థంగా ఉన్నాడు. మారు మనసు పొంది రక్షణ పొందిన తర్వాత ఎలా ఉన్నాడు? యథార్థంగా ఉన్నాడు. రెండవది ఎలా ఉన్నాడంట? న్యాయవంతుడిగా, న్యాయం తీర్చే వ్యక్తిగా, న్యాయం ఎటువైపు ఉంటే అటు మాట్లాడే వ్యక్తిగా, న్యాయం బట్టి నడిపించే వ్యక్తిగా ఉన్నాడు. మూడవది ఎలా ఉన్నాడంట? దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. దేవుని భయభక్తులు కలిగి ఉన్నటువంటి ఏంటి అని అంటే, ఈరోజు మారు మనసు పొంద రక్షణ పొందండి అని వాక్యం చెప్పగానే మారు మనసు పొంద రక్షణ పొందండి. మళ్ళా దేవుడు చెప్తున్నాడు, ఇదిగో నమ్మకంగా భక్తి చేయండి అని అంటే తప్పిపోతున్నారు కొంతమంది. అర్థమవుతుందా? తప్పిపోతున్నారు. దేవుని యొక్క భయభక్తులు కలిగి ఉండలేకపోతున్నారు. కారణం ఏంటి అని అంటే, వాళ్ళు న్యాయం లేదంట, యథార్థత లేదంట, భయం లేకుండా పోయింది. ఈరోజు వాక్యం ఏంటి నా బిడ్డ? ఈరోజు ఏపుని బట్టి నీ ఎదుట దేవుని పడుతున్నాడు. ఏపు న్యాయవంతుడు, యథార్థపరుడు, దేవుని యొక్క భయభక్తులు కలిగిన వాడు, క్షణతనాన్ని విసర్జించుకున్నవాడు. ఈరోజు నా బిడ్డ, నీ బ్రతుకు తెగువ కోసమని ఒక్క అబద్ధం మారితే, ఒక్క దొంగతనం చేస్తే నీకు ఒక్క రోజు డబ్బులు వస్తాయని నీవు చెడుతనాన్ని విసర్జించుకోలేకపోతున్నావేమో. మీరు క్రైస్తవులు కాదు. ఎప్పుడైతే ఒక క్రైస్తవుడు ఏపులాగా న్యాయంగా, యథార్థపరుడుగా, నమ్మకస్తులుగా, దేవుని భయభక్తులు కలిగి ఎప్పుడైతే ఉంటాడో ఆయన భక్తులు బట్టంట కింద చెప్తున్నటువంటి మాట ఏమని రాయబడింది? ఆ చెట్టును విసర్జించిన వాడు భూమి మీద అతను బట్టి వాడు ఎప్పుడూ లేడు. వాడు భూమి మీద అతను వంటి వాడు ఎవరు లేడు అని అడుగగా అపవాది, ఏం మూర్ఖనే, దేవునికి భయభక్తులు కలవాడాయన. నీవు ఏం చేశాడంట? నీవు అతనికి ఏం చేశాడు? అతనికి, అతని ఇంటి వారికి, అతనికి కలిగిన సమస్తము చుట్టూ కంచె వేశాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. చెప్పలవడు ప్రభువైన హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు నా బిడ్డ, నువ్వు యథార్థవంతుడిగా, నమ్మకస్తుడిగా, దేవుడి యొక్క భయభక్తి కలిగినటువంటి బిడ్డగా, చెడుతను విసర్జించుకున్న వ్యక్తిగా నీ ఉంటే వాక్యం చెప్తుంది. నెంబర్ 1, దేవుడు చేసిన పని ఏంటి అని అంటే, దేవుడు అతనికి కంచేస్తాడంట. రెండవదిగా అతని ఇంటి వారికి కంచేస్తాడంట. మూడవదిగా అతనికి కలిగిన ఆస్తి చుట్టూ కంచె వేస్తాడు. హల్లెలూయా. ఈ రోజు ఈ కంచె ఎవరికైతే ఉండదో వారికి రోగాలు వస్తాయి. ఈ రోజు ఈ కంచె ఏ ఇంటికైతే ఉండదో వారికి ఆస్తి నష్టం వస్తుంది. ఈ రోజు ఏ కుటుంబానికి, ఏ సంస్థకి వేసిన కంచె ఏ ఇంటికైతే ఎవరికైతే ఉండదో వారు ఆర్థికంగా నష్టపోతారు. దేవుడు చెప్తున్నాడు, నా బిడ్డ, నువ్వు అపవాదిని ఎదిరించాలంటే ఏం చేయాలి? నేను యథార్థత ఉండాలి, నమ్మకత్వం ఉండాలి, చెడుతను విసర్జించుకోవాలి, దేవుని భయభక్తులు కలిగి ఉండాలి. ఎవరైతే నువ్వు చేస్తాడో యేసయ్య అంటున్నాడు, దేవుడు అంటున్నాడు, ఇదిగో నీకు అపాయం రాకుండా నేను కంచె వేస్తాను.
అసలు ఎందుకు వచ్చావయ్యా అపవాది అని అంటే, నేను భూమి మీద అటు ఇటు తిరుగుతా వచ్చానయ్యా. మరి వచ్చి ఏం సమాచారం తెచ్చావు? ఏమున్నాడు ఊచి దేశంలో? ఆ ఏమి సంగతిని తీసుకొచ్చాదయ్యా? సరే చూడు, ఈ భూమి మీద అందరూ భక్తి పనులు అంటున్నావు. మరి ఏ ఊరైనా భక్తి పనులు అయ్యాడా? ఏ ఊరికి నేను గణపరుస్తున్నాడా? నీ అతనికి ఆస్తిని వృద్ధి చేశావు, అతని ఇంటి వారికి సమస్తానికి ఖర్చు వేసావు. కాబట్టి ఏమి భక్తి పరుడయ్యాడో అని అపవాది సాక్ష్యం ఇచ్చింది. అయితే ఈ విషయం బట్టి మీరు ఆలోచన చేయాల్సిన విషయం ఏంటి అని అంటే, నువ్వు భక్తి చేస్తే దేవుడి కుటుంబానికి ఖర్చు వేస్తాడో, నీ భర్తకు వస్తున్న, నీ బిడ్డలకు వస్తున్న ప్రమాదం నుంచి దేవుడు తప్పిస్తాడో. తప్పించడం కాదు కానీ నీ తల్లికి కూడా వాటిని, నీ బిడ్డల కుటుంబానికి ఏది కూడా అంతకుండా దేవుడిని ఖర్చు వేస్తాడండి. ఈరోజు చాలా మంది బిడ్డలు ఎలా ఉన్నారు? దేవుడి మీద ఆధారపడినట్టుగా ఉంటూ లోకంలోకి వెళ్ళిపోతున్నారండి. ఆఫ్రికా దేశంలో, ఆఫ్రికా ఖండంలో ఒక వింత పక్షి ఉందంట. ఆ పక్షి ఆహారం వాస్తవానికి పక్షులు ఏం తినాలి? ఏంటంటే ఆహారం ఏంటంటే పక్షులు ఏంటంటే చెప్పండి అమ్మ. గురుగుల, పురుగులు తింటా, ఇంకా గింజలు తింటా. కానీ ఆఫ్రికా ఖండంలో ఒక పక్షి ఉందంట. ఆ పక్షి ఆహారం ఏంటో మీకు తెలుసా? ఒక రోజున ఆ పక్షి ఉన్నటువంటి ప్రాంతము మంచి పెద్ద అడవి. అయితే ఆ అడవిలో ఎవరైతే బాటసార్లు ఉంటున్నారో, అంటే ఆ అడవి దాటుకొని పక్క ఊరు వెళ్ళాలి. ఆ అడవి దాటుకొని పెద్ద అడవి అంట. ఆ అడవిని దాటేటప్పుడు అంట ఎవరైనా సరే ఒక చెట్టు కింద పడుకుంటారంట. ఎందుకు? అలసట తీర్చుకోవడానికి. ఆయాసం నడిచి ఆయాసం వచ్చింది, కాళ్ళప్పుడు చేసి ఒక చెట్టు కింద కూర్చుంటారంట. కూర్చుని కాదు కానీ పడుకుంటారంట. పడుకుని చల్లగా ఉందని చెప్పేసి కళ్ళు మూస్తారంట. ఎట్లా చల్లగా ఉందని చెప్పేసి అనుకుంటున్నాం మనము. చెట్లు ఉన్నాయి, వాస్తవం చెట్లు ఉన్నాయి, చల్లటి గాలి వేస్తాయి. కానీ ఆ చెట్లు నుంచి గాలి కంటే చల్లగా ఒక పక్షి ఇస్తుందంట. కూర్చోగానే ఆ పక్షి వచ్చంట రెక్కలతో అట్లు ఇట్టు ఊపుతూ చల్లటి గాలిని ఆ వ్యక్తికి, ఆ బాటసారికి వెళ్ళేలా చేస్తుందంట రెక్కలతో పట్టి. ఆ మనుషులు ఆ బాటసారి అనుకుంటారంట, ఇదిగో ఎంత పెద్ద పక్షికి ఉన్న బుద్ధి మనుషులకు లేదు, మనుషులు బాధపడుతున్నారని ఆహా బాగుందని చెప్పేసి ఆ బాటసారి చెట్టు కింద కూర్చున్నటువంటి పడుకున్న వ్యక్తి చల్లగా కళ్ళు మూస్తాడంట, గురక పెడతాడంట, నిద్రలోకి జారుకుంటాడంట. అమాంతంగా ఆ పక్షంతా మొక్కను పడి 2 కాళ్ళతోటి మొక్క మీద పడి 2 కళ్ళు పిక్కొని అక్కడికక్కడే ఆహారాన్ని మార్చుకొని ఆ 2 కళ్ళు తినేస్తాడంట. దాని ఆహారం ఏంటి అని అంటే మనుషుల యొక్క కళ్ళు పేక తినడమే ఆ పక్షి ఆహారం. ఎందుకు ఈ మాట, ఈ విషయం మీకు చెప్తున్నానంటే నా బిడ్డ, ఈ రోజున దేవుని సన్నిధికి వస్తున్నారు. ఈ రోజున దేవుని బిడ్డలుగా పిలువబడుతున్నారు. న్యాయవంతుడిగా ఉండలేకపోతున్నారు, పాపాన్ని విసర్జించుకునే వ్యక్తిగా ఉండలేకపోతున్నారు, దేవుడి యొక్క భయభక్తి కలిగిన బిడ్డలుగా ఉండలేకపోతున్నారు. ఒక మాట అంటే భలే కోపము. కానీ ఇటువంటి బిడ్డలు ఏం చేస్తున్నారు అని అంటే, లోకం అనేటువంటి పక్షి చల్లగా ఉంటుంది, సంతోషం ఉంటుంది. లోకంలో ఏముంటుందంట? మహా ఆనందం ఉంటుంది, సంతోషం ఉంటుంది. లోకంలోకి వెళ్ళిపోయి వాళ్ళ చేతులాగా ప్రాణాలు తీసుకుంటున్నారు. నా బిడ్డ, లోకానికి ఆహారం ఏంటి తెలుసా? ఒక వ్యక్తి చచ్చిపోవాలి, పాపంతో చచ్చిపోవాలి. లోకము ఆహారం అది. అపవాది యొక్క ఆహారం ఏంటో తెలుసా? ఒక వ్యక్తి మారు మనసు పొందకుండా, రక్షణ పొందకుండా, దేవుడి యందు భయభక్తులు కలిగి ఉండకుండా ఈ భూలోకంలో మరణించాలి అని అపవాది యొక్క ప్లాన్, ఉద్దేశం ఆహారం అంట. నీవు ఎలా ఉన్నావు ఈ రోజు నా బిడ్డ? ఒక్కసారి నమ్మలు వేసుకో నీ గత జీవితాన్ని. నిజంగా నువ్వు ప్రార్థనకు వస్తున్నావు, నీ ప్రార్థన తగిన ప్రతిఫలం ఇస్తున్నావా? ఫలాలు నీలో ఉన్నాయా? ఉంటే నిజంగా దేవుడు ఆ బిడ్డల్ని ఉంచును కాక. లేకపోతే ఎలా ఉండదు తెలుసా? ఒకవైపు లోకము, ఒకవైపు భక్తి. ఒక వ్యక్తి ఇద్దరు దాసులు ఉండగలుగుతాడు. నేనున్నాను, సాత్వికున్నాడు, మేమిద్దరు యజమానులు. ఒక వ్యక్తి మా దగ్గరికి వచ్చాడు, నాకు దాసులుగా ఉంటాడా, అతనికి దాసులుగా ఉంటాడా? ఎవరికైనా ఒక్కటే కదా. అర్థమవుతుందా? లోకము అపవాది లోకంలో ఉండే బిడ్డలు
లోకంలో ఉన్నటువంటి బిడ్డలు ఎవరికి దాసులు అని అంటే అపవాదికి దాసులు. నీతిమంతులు ఎవరికి దాసులు అంటే యేసయ్యకు దాసులు. యేసయ్యకు దాసులుగా ఉంటూ అపవాదికి కూడా దాసులుగా ఉండగలుగుతారు? ఉండలేదు. ఎవరికైనా ఒక్కరికే ఉండాలి. ఈ రోజున దేవుడు నేను అడుగుతున్న ప్రశ్న ఏంటి తెలుసా? నేను ఎంతమందికి దాసులుగా ఉన్నావు? ఇద్దరికి ఉన్నావా? ఒక్కరిగా ఉన్నావా? ఆలోచించి దేవుడు ఉమ్మి వేస్తాడండి. నీతిమంతులుగా ఉంటూ లోకంలో కలిసిపోయి బిడ్డలంటే దేవుడికి అసహ్యం, అసలు ఇష్టపడి ఉమ్మి వేస్తాడు, మొక్కలు ఉమ్మి వేస్తాడు. కాబట్టి ఈరోజు నా బిడ్డ, నీకు ఆరోగ్యం ఉండాలన్నా, దీవులు ఉండాలన్నా, దేవుడి నీకు, నీ కుటుంబానికి, నీ బిడ్డలకు కంచి వేయాలన్నా, నీ చేతి పనులకు కంచి వేయాలన్నా నువ్వు చేయాల్సిన పని ఒకటి, ఏపులాగా యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండాలి. హల్లెలూయా. ఎవరైతే ఏపులాగా ఉంటారో అప్పుడు దేవుడు దీవించబోతున్నాడో ఆమేన్. దేవుడి మాటలు మన వెనుకలు దీవించి ఫలింపజేయుగాక. ఆమేన్. తల వంచి ప్రార్థించండి. యేసయ్యను జ్ఞాపకం చేసుకోండి. యేసయ్యను దర్శించండి. యేసు